హాయ్ అండి. ఈరోజు మన ముందుకొచ్చిన సినిమా మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా. టైటిల్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది గదా. మరి సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉందా? ఆ అంచనాలనందుకుందా లేదా? ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూసేద్దాం పదండి. సో అందరి మైండ్లో ఉండే మెయిన్ క్వశ్చన్ ఇదే. ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చా లేదా టైం వేస్టా? ఆ డౌట్స్ అన్నిటికీ ఈ విశ్లేషణలో సమాధానం దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాకైనా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ బరాబర్ ప్రేమిస్తా కథ ఏంటో ఒకసారి చూద్దాం. స్టోరీ లైన్ చాలా సింపుల్ అండి, అండ్ మనకి చాలాసార్లు తెలిసిన కథే. చందు, బుజ్జమ్మ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాతేముంది, వాళ్ల ప్రేమకి ఊరంతా అడ్డుపడుతుంది. ఇలాంటి కథలు మనం చాలానే చూసాం కదా. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, దాన్ని ఎలా చూపించారన్నదే ఇక్కడసలు పాయింట్. ఏమైనా కొత్తగా ట్రై చేశారా లేదా రొటీన్గానే ఉందా? అదే చూడాలి. ఓకే, నెక్స్ట్. ప్రతి సినిమాలో ఉన్నట్టే ఇందులో కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే కొన్ని విషయాలు నిజంగా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్, ఆమె యాక్టింగ్ సినిమాకు అవే పెద్ద బలం. కొన్ని కామెడీ సీన్స్ కూడా బానే పేలాయి. కానీ మరోవైపు కొన్ని మైనస్లు కూడా గట్టిగానే ఉన్నాయి. కొన్ని సీన్స్ మధ్య అసలు కంటిన్యూటీ ఉండదు. డబ్బింగ్లో కూడా కొన్ని తేడాలు కనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ కూడా చాలా వీక్గా అనిపిస్తాయి. ఇవన్నీ సినిమా ఫ్లోని దెబ్బతీశాయన్నమాట. సరే, స్టోరీ స్క్రీన్ ప్లే పక్కన పెడితే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. కొన్నిసార్లు యాక్టింగ్తోనే సినిమాని నిలబెట్టేస్తారు గదా. మరిక్కడ ఎవరు బాగా చేశారు, ఎవరు తేలిపోయారు చూద్దాం. అవును, అసలు పర్ఫార్మెన్స్లలో ఎవరు మెప్పించారు? మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఎలా చేశాడు? హీరోయిన్ తన క్యారెక్టర్ని ఎలా పండించింది? ఈ విషయాలు చాలా ముఖ్యం గదా. ఇది చూడండి, హీరోయిన్ హీరో కంటే ఎక్కువగా ఇంప్రెస్ చేసింది. ఈ ఒక్క మాట చాలు సినిమా పర్ఫార్మెన్స్ల గురించొక క్లారిటీ రావడానికి. ఇది రివ్యూలో ఒక కీ పాయింట్ అనే చెప్పాలి. అంటే చంద్రహాస్ యాక్టింగ్ కొన్ని సీన్స్లో ఓకే అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా చూస్తే యావరేజ్ అని చెప్పాలి. బట్ హీరోయిన్ తను మాత్రం యాక్టింగ్తో ఇరగదీసింది. ఎమోషనల్ సీన్స్లో అయితే అద్భుతంగా చేసింది. ఒకవేళ ఇది తన ఫస్ట్ సినిమా అయితే మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ డెబ్యూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్, ఇవన్నీ విన్నాక ఫైనల్గా సినిమా చూడొచ్చా లేదా, అసలు తీర్పేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక విషయం మాత్రం క్లియర్, ఈ సినిమా చూడాలనుకుంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏదో కొత్త కథ ఉంటుంది, ఊహించని ట్విస్టులుంటాయి, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అని ఆశిస్తే ఖచ్చితంగా నిరాశపడతారు. అయితే మరి ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది? ఎవరైతే జస్ట్ టైంపాస్ కోసం థియేటర్కి వెళ్తారో, లైట్ హార్టెడ్ కామెడీ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటారో వాళ్లకి అండ్ మన హీరో ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఒక వన్ టైం వాచ్ అనమాట. జస్ట్ కాసేపు నవ్వుకుని రిలాక్స్ అవ్వాలి అనుకుంటే థియేటర్లో ఒకసారి చూడొచ్చు. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. అసలు టైంపాస్ సినిమా అని మనం అంటూ ఉంటాం కదా, అంటే ఏంటి? ఒక సినిమాని అలా అనాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలేంటి? దీని గురించి ఆలోచించండి. ఏమనిపిస్తుందో కింద కామెంట్స్లో పంచుకోండి.